అలా ఉన్నాడు. ఔరంగజేబ్ పగలు కొట్టారు 4-5 టెంపుల్స్. మీరు మర్చిపోయారు, జనం మర్చిపోయారు, దేశం మర్చిపోయింది, గూగుల్ మర్చిపోతగా. ఇట్టా కొడితే అట్టొచ్చేస్తారు. బట్ మోర్ దాన్ 100 టెంపుల్స్ ని బిల్డ్ కూడా చేశారు. వినలేదే, చెప్పుకోవట్లేదేమో ఇంకా. అండ్ ఐఎమ్ ఆల్సో చాగంటి గారు ఫాలోవర్. ఎవరికి ఉపయోగం? చాగంటి గారే చెప్పారు, అమ్మ మమ్మల్ని క్షమించాలి, అగ్రకులాలందరూ దళితులు ఇలా చూశారు కాబట్టి చాలా మంది మత మార్పిడి కూడా చేసుకున్నారు. ఇలా ప్రజెంట్ మన దేశంలోని రాజకీయ నాయకులు హిందూ మతంలోని కులాల గురించి, కులాల మధ్య ఉన్న డిఫరెన్స్ గురించి మాట్లాడతారు. కానీ ముస్లిం మతంలో ఉన్న వివిధ కులాల గురించి, వాళ్ళ మధ్య ఉన్న వివక్ష గురించి అస్సలు మాట్లాడరు. అందులో హిందువుల కులాల గురించి అడుగుతున్నారు, కానీ ముస్లిం కులాల గురించి ఎవరు అడగట్లేదు. మీరు ఇక్కడ ఈ మ్యాప్ ని చూసినట్టయితే హిందూ ధర్మంలో ఉన్న బ్రాహ్మిన్స్, ముస్లింలో ఉన్న అష్రఫ్స్ లాంటి వాళ్ళు, వైశ్య అండ్ శూద్రాస్ ముస్లింలో ఉన్న అజ్లఫ్ లాంటి వాళ్ళు, అండ్ ఈ అర్జల్స్ దళితులు లాంటి వాళ్ళు. కానీ పస్మందా ముస్లింలు మాత్రం ఈ విషయాన్ని ఖరాఖండిగా చెప్తారు. అవును, మా ఇస్లాం మతంలో కుల వివక్ష ఉంది, మేము ముస్లింస్ లో అణచబడిన వారము అని చెప్తారు. వేళ ముస్లింలో కులాలు లేవు అనుకుంటే మరి ఇక్కడ కులాల ప్రకారం సంబంధాలు వెతికేలా ఆప్షన్ ఎందుకు ఉంది? ఇందులో ఒక అమ్మాయి తాను అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీలో చదువుతున్నప్పుడు తన కాస్ట్ బయటకు రాకుండా దాదాపు 5 సంవత్సరాలు జాగ్రత్త పడిందంట. అదేంటి బ్రో, రోడ్డు మధ్యలో ఈ గోడ ఎందుకు ఉందని మీకు అనిపించవచ్చు. దానికి ఒక స్టోరీ ఉంది. ఒకటి పెద్ద